45 సంవత్సరాలు నేను వ్యాపారం చేసి ఇది అప్పుడు 15 రూపాయికి 15 పీతలు అమ్మేదాన్ని. ఇది 10 రూపాయలు కేజీ రొయ్యలు. 10 రూపాయలు. 10 రూపాయలు. ఇది 10 రూపాయికి ఇంత పోగు, 50 పైసలకి ఇంత పోగు. ఈ వంజరము 10 రూపాయలకి అమ్మేదాన్ని. 10 రూపాయలా? 10 రూపాయలు, 5 రూపాయలు వంజరు. నువ్వు చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నావా? చిన్నప్పటి నుండి 12 సంవత్సరాలు పాప అప్పుడు కానిండి నేను వ్యాపారం చేశాను. ఇప్పుడు 55 సంవత్సరాలు నాకు. ఇవి అయితే రూపాయికి 5, 6 కానాగడతలు అలా ఉండాలి. ఆ టైం వరకు ఈ టైం వరకు కూడా నేను వ్యాపారం చేశాను. నాకు సీనియర్ తనం బాగా సీనియర్. ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడుతాను. ఇది ఇంగ్లీష్లో మాట్లాడైతే ఇది అప్పుడు 1 రూపాయికి 5, 6 అమ్మిదాన్ని. అది ఇంగ్లీషా? అది ఇంగ్లీషే కదా. 6, 5 అంటే ఇంగ్లీషే కదా. 1 రూపాయి అంటే కరెక్టే. సరే చెప్పు ఇంగ్లీష్లో. అది ఇది 20 రూపాయలకి అమ్మేదాన్ని పాంప్లెట్. ఇప్పుడు అప్పుడే ఇప్పుడు 1400. 1400. వెరీ నైస్. బాగుంది. రొయ్యలు చూపించాను అన్ని స్టార్టింగ్. రొయ్యల, సముద్రం రొయ్యల, సీ ప్రాన్స్. నైస్. 400. ఇది 700. 700. ఇది 500. దీన్ని ఏమంటారు? పసుపు పార్లు. ఇది 300. క్రాబ్స్ 300. నెత్తళ్ళు 200. అది 300. ఇక్కడ అలా కనుకోవద్దాయి గారు. ఎన్ని కళ్ళుతో చూస్తాను. 1000 కళ్ళుతో చూస్తాను. కస్టమర్ కోసమే నేను ఆలోచిస్తాను ఎక్కువగా. 100% కస్టమర్లే నేను గౌరవించుతాను. వీడియో ముందు ఎలా మాట్లాడాలి, పక్కన ఎలా మాట్లాడాలి, న్యాచురల్. ఇప్పుడు కూడా కస్టమర్ని ఒక మాట అండము. నేను సర్వీసులో 45 సర్వీసుల్లోనూ నేను ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను. 500. లేదండి, నేను నచ్చింది తీసుకుంటాను. ఎవరికైనా నచ్చిందే ఇస్తాను అంతే. వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడను. వాళ్ళు నచ్చిందే, ఎందుకంటే డబ్బులు ఎట్టి కొంటున్నారు కాబట్టి నచ్చిందే ఇవ్వాలి. కస్టమర్ని బాధ పెట్టకూడదు. అయ్యగారు అదే సైజు నేను నచ్చింది తీసుకోమన్నాను సార్. వద్దు ఒకటేసారి అది గిన్నె. నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలు లెగుస్తావు ఇవన్నీ రెడీ చేయడానికి బిజినెస్కి? మార్నింగ్ 3 గంటలకు నేను ఇస్తానమ్మా. 3 o'clock. 3 o'clockకి నేను ఇస్తాను. అన్నీ ఇంట్లోని వల్ల చక్కబెట్టేస్తాను, వంట చేసేస్తాను. బాబు ఫిష్ మార్కెట్ వెళ్ళి తీసుకొని వచ్చి మాకు ఆండవారు చేస్తాను. బాబు అంటే మీ అబ్బాయా? మా అబ్బాయి. ఓకే. తర్వాత ఇదే మార్కెట్కి వచ్చి అమ్ముతాను. సేల్ చేసి చేసుకుంటాం. ఓకే. సో మీరు ఉండేది ఇక్కడ? మాది ఉండేది అప్పు గారండి. అప్పు గారు. ఇంత దూరం వస్తావు సేల్స్కి నీ బిజినెస్ కోసం? గుడ్ గుడ్. మరి ఇక్కడ రాత్రి ఎంతవరకు ఉంటావు? రాత్రి 8 వరకు ఉంటాం. ఓకే, నైస్.
నీకు అయితే 500కి వెయ్యాలా 500కి వెయ్యాలా 500కి వెయ్యాలా చెప్పండి 500కి ఇస్తే అప్పుడు వెళ్ళిపోతారు కస్టమర్. అది హోల్సేల్ రేటు. ఏదైనా ఓ పిసరు ఎక్స్ట్రా వేస్తాం కానీ తక్కువ వేయండి. అది 10 రూపాయల కోసం 20 రూపాయల కోసం కస్టమర్ని వదులుకోండి. 2029లో పెట్టుబడి పెడతాను ఎమ్మెల్యే గారు కూడికి. సరేనండి మీరు ఎలాగంటే అలాగే. ఎవరు అతను? మా మేనమామ, మీ హస్బెండా? మా అమ్మ తమ్ముడు. మీ మేమిద్దరు భర్త భార్యలు సక్రమంగా వ్యాపారం చేసుకుంటాం. ఫ్యామిలీ బిజినెస్. మాకు ఏ ఎరువు లేదు, అదే ఎరువు. చిన్నప్పటి నుండి కూడా అదే ఎరువు. చిన్నవి అదే అయిపోయింది. ఎప్పుడు ఎక్స్ట్రా వేస్తాం కానీ తక్కువ వేయరు కదా. వెయ్యి ఎన్ని కేజీలు వేయాలా? 5 తీసుకెళ్ళండి, ఎప్పుడు వేస్తాను. తుఫాన్ వచ్చేసింది కదమ్మా, చాలా రేట్లుగా ఉన్నాయి. తుఫాన్ వలన అన్ని బోట్లల్లో పడిపోయి ఉన్నాయి. లేకపోతే ఏముంది, కస్టమర్ మిగులుకుంటాను. అదే కస్టమర్లు అంటే నా ప్రాణం. మాట్లాడేంటమ్మా? బాగా మాట్లాడు. నేను పెడతాను యూట్యూబ్లో నీ గురించి. నీ పేరేంటి అసలు? నా పేరు కొరలమ్మ అండి. కొరలమ్మ. ఓకే. 55 సంవత్సరాలు కొరలమ్మ. ఫిష్ ఉమెన్, మిథిలాపురి కాలనీ. ఓకే. ఓకే. సాటర్డేనే వస్తాను. బెస్ట్ ఖాళీగా. వస్తారంటవా జనాలు? చూస్తారంటవా? చూస్తారు, ఎందుకు చూడరు? నేను ఫేమస్ చేస్తాను. అలాగేనమ్మా. చాలా చాలా మూవీ ఛాన్స్ వస్తుందంట నీకు. చాలా చాలా థ్యాంక్స్. పర్వాలేదు. వెజే నువ్వు తింటావా? 360 తినేస్తామండి. ఎవ్రీడే తింటావు నాన్ వెజ్? తినేస్తాను. వెరీ గుడ్. ఏం తింటావు? ఫిష్ ఏనా? సీ ఫుడ్ ఏనా ఎక్కువ? ఫిషే తింటాము. ఫిష్ ఎవ్రీడే? ఏంటి తింటావు? నీకు ఏంటి ఇష్టం ఫిష్ లో? నా ఫిష్లు అంటే నెత్తలు ఇష్టం. నెత్తల్లా? నెత్తల్ అంటే ఇవే కదా? ఇదా? అది కాకన్నా ఇది. ఇదా నీకు ఇష్టమా? తర్వాత ఏంటంటే ఎండి చేప ఇష్టం. డ్రైడ్ ఫిష్, ఎండి చేపలు. నైస్. ఎవ్రీడే తింటావా ఇలాంటివి? తింటాను. చికెన్, మటన్ అవి? అవి నాకు ఇష్టం ఉండదు. అవి తినవా అసలు? తిను. ఓన్లీ సీ ఫుడ్. అందుకే ఇంత యంగ్ గా ఉన్నావు నువ్వు. వెజిటేబుల్స్ లో ఆకుకూరల్లో గోంగూర, తోటకూర ఇష్టం. ఓకే. కూరగాయల్లో బరబాటి, చిక్కుడుకాయ, వంకాయ ఇష్టం. అబ్బా. ఇవన్నీ కాంబినేషన్స్ తో ఫిష్, రొయ్యలు అలా వండుతావా? అలా వండుతానమ్మా. అలా కలుపులు. నీకు వన్ డే కూడా రెస్ట్ ఉండదు కదా? 365 days వర్క్ చేస్తావు. మరి ఎప్పుడైనా నీకు హాలిడే పెట్టాలంటే? హాలిడే పెట్టాలంటే ఏమి ఉండదు. ఎప్పుడు ఇదే ఉండదు. ఈ వ్యాపారంలోనే నువ్వు సంతోషంగా ఉంటావు. నాకు అదే సొంతం. ఇంటికాడ ఉంటే ఏదోలాగా ఉంటుంది. బోర్ కొడుతుంది. వచ్చావంటే ఫ్రీగా ఉంటుంది. అవునా? సో నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు అన్నమాట. తర్వాత తోటకూర, రొయ్యలు బాగుంటాయి. తోటకూర రొయ్యలా? హైలైట్ అయిపోద్ది. తోటకూర బాగా మగ్గనిచ్చగా ఎల్లుల్లిపాయలు వేసి, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర వేసి తోటకూర బాగా మొగ్గనచ్చగా ఈ రొయ్యలు కడిగేసి వేసి వచ్చి అలాగా ఉప్పు కారం వేసి మూత పెట్టేసి చిన్న అల్లము కొట్టేసి వేసేస్తే అలా మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దించి వచ్చి బాగుంటుందా? హైలైట్. రైస్తోనా? అందరూ గోంగూర వేస్తారు కానీ కాంబినేషన్ రొయ్యలు, తోటకూర. అవునా? ఫస్ట్ టైం నేను వింటున్నాను. అదే రెగ్యులర్ గా ఎప్పుడు గోంగూరతోనే చేస్తాం. అదే వాడతామండి. కానీ తోటకూరతో బాగుంటుంది అన్నమాట. టమాటో కూడా వేసి, టొమాటో కూడా. టేస్ట్ రావాలంటే అదిగో నా కవర్స్ అక్కడ ఉన్నాయి.